హాయ్ అండి. ఇంట్లో 4 బిర్యానీ మసాలా సామాన్లు ఉన్నాయండి. వాటితోనే కొద్దిగా బిర్యానీ చేస్తున్నాను. మా పెద్దోడు చిన్నోడు చల్లగా ఉంది కదమ్మా బిర్యానీ చేయి అంటున్నారండి. బిర్యానీ సామాన్లు అయితే ఏం లేవు, ఇవే ఉన్నాయి. 4 జీడిపప్పులు కూడా ఉంటాయి, అవి వేసాను. చిన్నోడికి జీడిపప్పులు అంటే చాలా ఇష్టం. ఒక క్యారెట్, ఒక ఉల్లిగడ్డ, 4 పచ్చిమిరపకాయలునండి. అవి కూడా కోసి ఇలా వేసాను, వేయించుకోవాలి బాగానే. సల అయితే పుల్లు ఉంది కదండి. తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఈలోగా మా మనవరాలు కూడా వచ్చిందండి, యాష్వి. నాని బిర్యానీ చేయలేదా అని అడుగుతుందండి నన్ను. దాన్ని వీడియో తీయలేదు నేను, లాస్ట్లో ఉంటుందండి. తర్వాత మనం ఒక గ్లాస్కి 2 గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి. కొద్దిగా సాల్టు, కొద్దిగా బిర్యానీ మసాలా కూడా వేసాను. నీళ్ళు ఇలా తెరిలేటప్పుడు మనం కడిగి పెట్టుకున్న బియ్యం వేసుకోవాలండి. నేను ఒక అరగంట ముందు నానబెట్టుకున్నాను. ఇవి నార్మల్ రైసేనండి. అదేంటో బిర్యానీ మా మాయకి నార్మల్ రైస్ అయితేనే ఇష్టం. బిర్యానీ బియ్యం వద్దు, వీటితోనే చేయంటాడు. మరో పక్కన చికెన్ కర్రీ కూడా రెడీ అవుతుందండి. చికెన్ కర్రీ కూడా చేస్తున్నాను. చూడండి, ఇలా నీళ్ళన్నీ దగ్గరికి వచ్చాక మనం ఒకసారి కలుపుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసి ఒక స్పూన్ నెయ్యి వేసి ఇలా మూత పెట్టేసుకోవాలండి. నెయ్యి వేసాను, వీడియో మిస్ అయింది. మూత పెట్టుకుంటే 10 నిమిషాల్లో ఇలా మంచిగా అయిపోద్ది రైస్. చూడండి, పొడి పొడిలాడితే మంచిగా వచ్చింది. తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా వేసానండి. చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. కొద్దిగా కొత్తిమీర వేసాను. మీలో ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి. ఈ కాంబినేషన్లోనే మనవరాలు చూడండి తిని నాని సూపర్ ఉందంటుంది. నచ్చితే లైక్ చేయండి.